ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. గతేడాది జరిగిన న్యూసెన్స్ ను దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఆంక్షలు విధించారు పోలీసులు. అన్నపూర్ణ స్టూడియో గేట్ పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ హంగామా చేయకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. గతేడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో 7 ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా జూబ్లీహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి ఫోన్ లైన్ లో అందిస్తారు. లక్ష్మి, బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటి ఫైనల్ ఇష్యూపై? రైట్ అప్పన్న, ఈ రోజు గ్రాండ్ ఫినాలే బిగ్ బాస్ సీజన్ 8 జరగబోతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 1న ఈ షో స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత మధ్యలో కొంతమంది వెళ్ళడం, అలాగే మొత్తంగా చూసుకుంటే 22 మంది కంటెస్టెంట్లు వెళ్ళగా వీళ్లలో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్ మొత్తం 5 మంది గ్రాండ్ ఫినాలేకి చేరుకోవడం జరిగింది. సో ప్రైజ్ మనీ కూడా 55 లక్షలు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఈ రోజు రాత్రి గ్రాండ్ ఫినాలే అనేది టెలికాస్ట్ కాబోతుండగా ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియో దగ్గర సరౌండింగ్స్ అంతా కూడా పోలీసులు ఆంక్షలు పెట్టడం జరిగింది. మొత్తం 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే గ్రాండ్ ఫినాలో విన్నర్ ఎవరైనప్పటికీ కూడా విన్నర్ వచ్చిన తర్వాత బయటికి వచ్చి ర్యాలీలు తీయడం కావచ్చు, లేకపోతే విజయోత్సవాలు, ఫ్యాన్స్ ని కలవడం, ఇవేవి జరగకూడదు అని చెప్పి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే మనం ఒకసారి లాస్ట్ టైం జరిగిన, అంటే డిసెంబర్ 17న లాస్ట్ ఇయర్ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం, బయటికి రావడం, దాంతో పాటు అభిమానుల అత్యుత్సాహంతో 7 ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాల ధ్వంసం, అలాగే కొందరికి గాయాలు కూడా తాకాయి. ముఖ్యంగా అందులో మీడియా పర్సన్స్ కూడా ఉండడం జరిగింది. సో అలాగే అతని ఆపోజిట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో అమర్దీప్ భార్యకి, తల్లిని కూడా ఆ కారులో బంధించి కొంత హింస అనేది అక్కడ చోటు చేసుకుంది. సో ఈ సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ బయటికి రావద్దు, బయట సిచ్యువేషన్ బాగాలేదు అని బిగ్ బాస్ నిర్వాహకులు, దాంతో పాటు పోలీసులు కూడా చెప్పిన పల్లవి ప్రశాంత్ నేను విన్నర్ అయ్యాను అంటూ బయటికి రావడం జరిగింది. సో పల్లవి ప్రశాంత్ ని తర్వాత చెప్పినా వినలేదు అని చెప్పి అరెస్ట్ చేసి జైలుకు పంపించడం కూడా జరిగింది. కాబట్టి సేమ్ అలాంటి సీనే మళ్ళీ రిపీట్ అవ్వకూడదని పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ అభిమానులంతా కూడా మనం రీసెంట్ గా చూస్తే పుష్ప ఘటన కూడా చూసాం కదా సంధ్యా థియేటర్ దగ్గర, సేమ్ అలాంటి సీన్సే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి పోలీసులు ఏ ఈవెంట్ జరిగినా కూడా ముందస్తుగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ చర్యల వల్ల ఆస్తి లేదా ప్రాణ నష్టాలు జరగకుండా ఉంటుంది కాబట్టి ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లోనే అన్నపూర్ణ స్టూడియో అంటే 7 acres లో ఎప్పుడు కూడా ఈ షూటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సరౌండింగ్స్ అంతా కూడా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. అంటే అభిమానులు ముఖ్యంగా రెగ్యులర్ గా తిరిగే వెహికల్స్ కావచ్చు, 2 వీలర్స్, ఇవాళ సండే కాబట్టి కొంతవరకు ఖాళీ ఉంటుంది రోడ్లన్నీ కూడా, అయినప్పటికీ కూడా అభిమానులు ఏ రూపంలో సడన్ గా రాత్రికి ఎక్కువ రావచ్చు కాబట్టి రోడ్లన్నీ కూడా బంద్ చేసి ఎవరు వస్తున్నారు, ఒకవేళ 4-5 గుమిగూడిన ఒక 10 మంది ఉన్నా కూడా మీరు ఎవరు అని చెప్పి ఫ్యాన్స్ అయితే కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోలే అని అందరినీ పంపించడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ ఫైనల్స్ లో 5 కంటెస్టెంట్లు అంటే గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్, ఈ 5గురికి ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. మీరు ఎవరైతే విన్నర్ అవుతారో ఆ విన్నర్ మళ్ళీ బయటికి తీసుకొచ్చి మీరంతా వాళ్ళని కలవడం, ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ కూడా చెయ్యకూడదు అని చెప్పి ఆ 5 కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను కూడా ముందుగానే పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా పోలీసులు ఒకవేళ ఏదైనా జరిగిన అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి పూర్తి బాధ్యత బిగ్ బాస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే కంటెస్టెంట్ విన్నర్ అవుతారో ఆ విన్నర్ ని వెంటనే హోటల్ కి తరలించడం లేదా ఎక్కడైనా బిగ్ బాస్ అంటే 7 acres లో ఉంచడమో చెయ్యండి తప్ప బయటికి తీసుకువచ్చి ర్యాలీలు జరిపిస్తే మాత్రం ఊరుకునేది ఉండదు అని చెప్పి ముందుగానే పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ 7 acres దగ్గర అంటే అన్నపూర్ణ స్టూడియో మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా పోలీసుల ఆంక్షల చేతిలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు అపర్ణ.